మన తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్గా అమ్మాయిల డ్రెస్ గురించి స్టార్ట్ అయిన కాంట్రవర్సీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇందులో డిఫరెంట్ పీపుల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. శివాజీ గారు, అనసూయ, చిన్మయి, అన్వేష్ అండ్ నాగబాబు గారు, ఇంకా చాలామంది. వీళ్ళంతా వీళ్ళ ఒపీనియన్స్ని చెప్పారు. దాంతో ఒక పెద్ద కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళలో కొంతమంది వాళ్ళ ఒపీనియన్ని చెప్పే క్రమంలో హిందూ ధర్మాన్ని కించపరిచారు, భారతదేశాన్ని కించపరిచారు. భారతీయులంతా ఇంతే అన్నట్టుగా ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, కాంట్రవర్సీ అమ్మాయిల హక్కుల గురించి, అమ్మాయిల ఫ్రీడమ్ గురించి. అలాంటప్పుడు మధ్యలో హిందూ ధర్మాన్ని ఎందుకు లాక్కొస్తారు? ఇలా ఇప్పుడే కాదు, ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరూ ఇండియా ఇంత బ్యాడ్, అంత బ్యాడ్, ఇండియాలో రేపులు జరుగుతున్నాయి అంటూ దేశాన్ని అవమానిస్తూ మాట్లాడుతున్నారు. అయితే నిజంగా మన దేశంలో పరిస్థితులు అంత వరస్ట్గా ఉన్నాయా? లేదా ఇదంతా కూడా ఇండియాకు అగెన్స్ట్గా మన దేశాన్ని తక్కువగా చూపించడానికి చేసే ప్రాపగాండానా? డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. నిజాలు వింటే మీరు షాక్ అవుతారు. లాస్ట్ ఇయర్ మన దేశంలో మొత్తం దాదాపు 29,670 రేప్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. మొత్తం 30,000 అనుకుందాం. చాలా ఎక్కువ అనిపిస్తుంది కదూ. అయితే మిగతా టాప్ కంట్రీస్ది కూడా వినండి. అమెరికాలో 125,000 జరిగాయి, ఇంగ్లాండ్లో 71,000, స్వీడన్లో 10,000 జరిగాయి. ఇక వీళ్ళందరి ఫేవరెట్ కంట్రీ అయిన థాయిలాండ్లో 2,000 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఈ అన్ని దేశాల్లో మన ఇండియా చాలా పెద్దది. మన పాపులేషన్ దాదాపు 140 కోట్లు. 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో 30,000 ఇన్సిడెంట్లు జరిగితే, కేవలం 35 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికాలో 1,00,000 కన్నా ఎక్కువ కేసులు జరిగాయి. అదే కేవలం 7 కోట్ల జనాభా ఉన్న ఇంగ్లాండ్లో 70,000 కేసులు జరిగాయి. స్వీడన్ పాపులేషన్ అయితే 1 కోటి వరకు కూడా లేదు, అక్కడ 10,000 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఇప్పుడు చెప్పండి, ఈ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన ఇండియా బెటరా కాదా? ఇప్పుడు మీలో కొందరు అంటారు, బ్రదర్ మన దేశంలో చాలామంది తమతో రేప్ జరిగినా పరువు పోతుంది అని రిపోర్ట్ చెయ్యరు అని. ఇది కొంతవరకు నిజమే. సరే, 30,000 దగ్గర దీనికి డబుల్ 60,000 అనుకుందాం. అయినా కూడా అమెరికా కంటే తక్కువే కదా. అమెరికా పాపులేషన్తో మన పాపులేషన్ 4 రెట్లు ఎక్కువ. పాపులేషన్ ప్రకారం చూస్తే అమెరికాలో 1,00,000 రేపులు జరిగితే మన దేశంలో 4,00,000 రేపులు జరగాలి. కానీ అంత వరస్ట్ పరిస్థితులు మన దేశంలో లేవు కదా. నేను ఇక్కడ ఇలా జరగాలి అని చెప్పట్లేదు, కానీ మన భారతదేశం సో కాల్డ్ అభివృద్ధి చెందిన దేశాల కంటే బెటర్గా ఉంది అని చెప్తున్నాను. మన దగ్గర పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఇలాంటి కేసెస్ ఎక్కువగా వింటూ ఉంటాం. దాన్ని బేస్ చేసుకొని మనం మన దేశాన్ని తక్కువ అంచనా వేయడం, మన దేశం గురించి మనమే అవమానకరంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇంకో డేటా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అమెరికాలో ప్రతి 1,00,000 మంది మహిళల్లో 27 మంది మహిళలపైన రేపులు జరుగుతున్నాయి. ఇంగ్లాండ్లో 117 మంది పైన, స్వీడన్లో 90 మంది పైన, సౌత్ ఆఫ్రికాలో 70 నుంచి 90 మంది పైన. అదే మన భారత్లో ఎంతమంది పైన జరుగుతుందో తెలుసా? కేవలం 1. 1,00,000లో 1 కేసు. సరే, మన దేశంలో అన్ని రిపోర్ట్ కావట్లేదు అనుకున్నా దీనికి 10 రేట్లు వేసుకుందాం, అంటే 10 కేసులు. అయినా కూడా ఈ వెస్టర్న్ దేశాల కంటే మన ఇండియా బెటర్గానే ఉంది కదా. నేను ఇవన్నీ రీసెంట్ డేటా ప్రకారం చెప్తున్నాను. వీటి ప్రకారం చూస్తే మన ఇండియా మిగతా అన్ని దేశాల కంటే సేఫెస్ట్ కంట్రీ. అండ్ శృంగారంలో ఎంతో ఓపెన్ అని చెప్పే థాయిలాండ్లో ప్రతి 1,00,000 మంది అమ్మాయిల్లో 7 పైన రేపులు జరుగుతున్నాయి. ఇండియా కంటే 7 రెట్లు ఎక్కువ. ఇప్పుడు చెప్పండి, ఏ దేశంలో అమ్మాయిలకు ఎక్కువ సెక్యూరిటీ ఉంది? అందుకే బయట రియాలిటీ తెలియకుండా సొంత దేశాన్ని అవమానించడం ఆపేయండి. భారతదేశం గురించి తక్కువగా మాట్లాడడం ఆపేయండి. నేను చెప్పిన ఈ డేటా మొత్తం కూడా ప్రజెంట్ ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది. చాట్ జీపీటీలో సెర్చ్ చేసి నేను చెప్పిన ప్రతి విషయాన్ని వెరిఫై చేయండి. అందుకే నెక్స్ట్ టైం ఎవడైనా ఇండియాలో ఎక్కువగా రేపులు జరుగుతున్నాయి, ఇండియా చెత్త కంట్రీ అంటూ మాట్లాడితే వాడి ముఖం పైన డేటాతో సమాధానం ఇవ్వండి. నేను ఇక్కడ మన దేశంలో రేపులు జరగట్లేదు అని చెప్పట్లేదు, జరుగుతున్నాయి. కానీ మనం అనుకునేంత వరస్ట్ సిచ్యువేషన్ మన దేశంలో లేదు. మహిళల పైన ఒక్క రేప్ కూడా జరగకూడదు. అటువంటి ఎన్విరాన్మెంట్ని మన దేశంలో క్రియేట్ చేయాలి. ఆ టైం వస్తుంది, మెల్లమెల్లగా ఇండియా ప్రోగ్రెస్ అవుతుంది. ఇక మతం గురించి మాట్లాడదాం. అమ్మాయిల పైన అఘాయిత్యం చేసేవాడు ఏ మతానికి చెందినవాడు కాదు, వాడు ఒక క్రిమినల్. వేరే మతాల గురించి నాకు తెలియదు, కానీ హిందూ మతంలో అమ్మాయిల పైన అఘాయిత్యం చేయాలి, అమ్మాయిల్ని హింసించాలి అని ఎక్కడ కూడా లేదు. అమ్మాయిల్ని హింసించేవాడు అసలు హిందువే కాదు. అండ్ ఒక అమ్మాయి పైన ఏదైనా అఘాయిత్యం జరిగితే చేసిన వాణ్ణి క్రిమినల్ అనాలి.
కానీ వాడు హిందువు, ముస్లిం, క్రిస్టియన్ అంటూ మతం రంగు పూయడం ఏంటి చండాలంగా? మన దేశంలో హిందూ ధర్మాన్ని కించపరచడం ఒక ఫ్యాషన్, ట్రెండింగ్ టాపిక్. ఎవడైతే హిందువులకు అగెన్స్ట్గా మాట్లాడతాడో వాడు ఈజీగా ఫేమస్ అయిపోవచ్చు. అండ్ వాడికి అగెన్స్ట్గా ఎటువంటి లీగల్ యాక్షన్ ఉండదు. ఎందుకంటే సెక్యులర్స్ కేవలం హిందువులు మాత్రమే కదా. వేరే మతం గురించి మాట్లాడితే ఇంటికొచ్చి నరుకుతారు. కానీ హిందువుల్లో ఆ యూనిటీ లేదు. హిందువుల్ని ఎవడు ఏమన్నా ఈజీగా తప్పించుకోవచ్చు అనే ధైర్యంతో ప్రతిసారి ఈ మతాన్ని టార్గెట్ చేస్తారు. ఈ వీడియో చూస్తున్న అందరికీ చెప్తున్నాను, హిందూ ధర్మం గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 299 ప్రకారం అది నేరం. ఎవరైనా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మతాన్ని కించపరుస్తూ అవమానిస్తూ మాట్లాడితే వాళ్ళ వీడియోని సేవ్ చేసుకోండి. ఆ వీడియోని పోలీస్ స్టేషన్లో చూపించి ఈ సెక్షన్ ప్రకారం కేసు ఫైల్ చేయండి. నేరం రుజువైతే మినిమం 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. ఇలా ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. అలా కుదరకపోతే మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి కూడా సైబర్ కంప్లైంట్ చేయొచ్చు. ఇందులో మీరు మీ డీటెయిల్స్ కూడా ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ తప్పు చేసిన వాళ్ళ వీడియోని ఆర్ ఫోటోని అప్లోడ్ చేసి లేదా ఆ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ని అందులో సబ్మిట్ చేసి సరిపోతుంది. మిగతాదంతా పోలీసులు చూసుకుంటారు. ఈ కాలంలో ఇలాంటి ఇన్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పని చెయ్యండి. ఇక శివాజీ గారి ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. ముందు అమ్మాయిలకు ఈ బట్టలు వేసుకోండి, ఇవి వేసుకోకండి అని చెప్పే రైట్ లీగల్గా మనకు లేదు, ఎవ్వరికీ లేదు. కానీ సజెషన్స్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా నువ్వు ఈ బట్టలు వేసుకోవాలి అని ఆర్డర్ చేయడం వేరు, ఇలాంటివి వేసుకుంటే మీకు బాగుంటుంది, మీరు జాగ్రత్తగా ఉంటారు అని సజెషన్ ఇవ్వడం వేరు. అమ్మాయిలు ఆ సజెషన్ తీసుకోవాలా లేదా అనేది వాళ్ళ ఇష్టం. కానీ బలవంతంగా ఆర్డర్ వేయడం అనేది నేరం. ఒకడి ఫ్రీడమ్ని తీసుకునే అధికారం దేశంలో ఎవ్వరికీ లేదు. ఇప్పుడు మీలో కొందరు అంటారు, అదేంటి బ్రో, అలా అయితే అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టుగా డ్రెస్ వేసుకోవచ్చా, బికినీలు వేసుకొని రోడ్డుపైన తిరగొచ్చా అని. అక్కడికే వస్తున్నాను, కాస్త ఓపిక్గా జాగ్రత్తగా వినండి. శివాజీ గారి స్టేట్మెంట్ని మనం క్లియర్గా చూస్తే ఆయన ఎక్కడ కూడా అమ్మాయిలు ఇలాగే ఉండాలి, ఇలాంటివి మాత్రమే వేసుకోవాలి అని చెప్పలేదు. అతను సలహా మాత్రమే ఇచ్చారు. కానీ స్టేజ్ పైన లక్షల మంది చూసే పొజిషన్లో ఉండి ఆయన అమ్మాయిల గురించి 2 తప్పుడు మాటలు మాట్లాడారు. వాటిని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. లీగల్గా చూసుకుంటే ఈ 2 పదాలు శివాజీ గారు మాట్లాడడం తప్పు. దీన్ని అందరూ ఖండించారు. ఆయన కూడా ముందుకు వచ్చి సారీ చెప్పారు. ఇక ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ పైన అనసూయ గారు అండ్ చిన్మయి రెస్పాండ్ అయిన విధానం గురించి మాట్లాడదాం. ఫస్ట్, వీళ్ళిద్దరూ సెలబ్రిటీలు. వీళ్ళిద్దరి వర్క్ మీడియాలో రిలవెంట్గా ఉండడం, ఎప్పుడు టీవీలో, సోషల్ మీడియాలో ఆర్ సినిమాలో కనిపిస్తూ ఉండడం. కేవలం వీళ్ళే కాదు, సినిమా స్టార్లు, ఇతర సెలబ్రిటీలు ఏదో విధంగా న్యూస్లో, సోషల్ మీడియాలో, సినిమాలో ట్రెండ్ అవుతూ ఉండాలి. లేదా వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని ప్రజలు మర్చిపోతారు. వన్స్ ప్రజలు మర్చిపోతే అవకాశాలు రావు. చిన్మయి గురించి మీ అందరికీ తెలిసిందే. ఈమె తన ఒపీనియన్ని చాలా బోల్డ్గా చెప్తుంది, తప్పులేదు. కానీ ఈమె ఒపీనియన్ లక్షల కోట్ల మందిని హర్ట్ చేసే విధంగా ఉంటుంది. ఈమె హిందూ ధర్మం పైన, రాముడి పైన కూడా అన్వాంటెడ్ స్టేట్మెంట్స్ని ఇచ్చారు. కొన్ని రోజుల క్రింద అమ్మాయిలు తాళి వేసుకోవడం అవసరమా, మెట్టెలు వేసుకోవడం అవసరమా, మాకు ఇష్టం లేదు, అబ్బాయిలు వేసుకోవాలి అన్నట్టుగా మాట్లాడింది. నిజమే, అమ్మాయిలు తాళి, మెట్టెలు వేసుకోవాలి అని హిందూ సాంప్రదాయంలో ఉంది. కానీ కంపల్సరీ కాదు. వేసుకోవాలా వద్దా అనేది మహిళల ఇష్టం. నీకు ఇష్టం లేకపోతే నువ్వు వేసుకోకు. మీ ఆయన కూడా నిన్ను ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నాడు కదా, వేసుకోకు. కానీ నేను వేసుకోవట్లేదు, ప్రపంచంలో వేరే అమ్మాయిలు కూడా వేసుకోకూడదు అన్నట్టుగా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. నీకు నచ్చకపోతే నువ్వు చెయ్యకు. కానీ నీలాగా ఉండమని 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఎవరి ఇష్టం వాళ్ళది. రీసెంట్గా శివాజీ గారు మాట్లాడిన మాటలకు ఈమె రెస్పాండ్ అవుతూ, శివాజీ గారు జీన్స్ అండ్ హుడ్డీ వేసుకున్నారు, కానీ ఆయన ధోతి వేసుకోవాలి. పెళ్ళైపోయింది కాబట్టి కంకణం, మెట్టెలు వేసుకోవాలి అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఈమె కూడా ఒక మగాడు ఎలా ఉండాలో చెప్తుంది కదా. మరి ఈమెకు లీగల్ నోటీసులు పంపించారా? ఒక మగాడు ఇవి వేసుకోవాలి అని చెప్పడానికి ఈమె ఎవరు? శివాజీ చేసింది తప్పే, అందుకే లీగల్ నోటీసులు వెళ్ళాయి. మరి ఈమెకు లీగల్ నోటీసులు ఎవరైనా పంపారా? ఇక నాగబాబు గారి గురించి మాట్లాడదాం. ఈయన మహిళల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, మహిళలు మగవాళ్లకు సమానంగా బతకకూడదా, వాళ్ళను బతకనివ్వండి అన్నట్టుగా మాట్లాడారు. దీన్ని బేస్ చేసుకొని అసలు విషయాన్ని డిస్కస్ చేద్దాం.
ఇప్పుడు నేను చెప్పే ప్రతి విషయం నా ఒపీనియన్ మాత్రమే. ఇది మీలో కొందరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ పూర్తిగా విని చివరికి మీ ఒపీనియన్ చెప్పండి. మహిళలు వాళ్ళకు ఇష్టం వచ్చిన బట్టలు, వాళ్ళు కంఫర్టబుల్గా ఉండే బట్టలు ఎక్కడైనా ఎప్పుడైనా వేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. అందులో ఇంటర్ఫియర్ అయ్యే అధికారం ఎవరికీ లేదు. మహిళలకు ఇలా ఉండాలి, అలా ఉండాలి, తగ్గి ఉండాలి అని చెప్పే అధికారం కూడా ఎవరికీ లేదు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకు నచ్చినట్టుగా ఉంటారు. కానీ మీ ఫ్యామిలీలో ఉండే మీ అమ్మ, నాన్న, అన్నయ్య, ఇతర మేల్ ఫ్రెండ్స్ మీకు డ్రెస్ విషయంలో ఏదైనా సజెషన్ ఇస్తే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో బయట పరిస్థితులు మైండ్లో పెట్టుకొని చెప్తారు. కాబట్టి వాళ్ళ మాటల్ని జస్ట్ వినండి. ఫాలో అవ్వాలా లేదా అనేది మీ ఇష్టం, కానీ వినండి. ఉదాహరణకు చెప్తున్నాను, అమీర్పేట్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒక అమ్మాయి ఈ విధంగా డ్రెస్ వేసుకొని రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకో అమ్మాయి ఈ విధంగా శారీ కట్టుకొని నడుచుకుంటూ వెళ్తుంది. ఇక్కడ ప్రజల అటెన్షన్ ఎక్కువగా ఎవరిపైన వెళ్తుంది? ఆబ్వియస్లీ కాస్త రివీలింగ్ బట్టలు వేసుకున్న అమ్మాయి పైన అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. అలా అని ఈ అమ్మాయి ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అని చెప్పడానికి మనకు రైట్ లేదు. కానీ ప్రజెంట్ మన సొసైటీ ఇలాంటి మోడర్నైజేషన్కి రెడీగా లేదు. అలాంటప్పుడు రోడ్డు పైన చుట్టూ 100 మంది ఉంటారు. కాబట్టి అక్కడ ఉండే క్రిమినల్స్ ఈమెను జస్ట్ చూసి వెళ్ళిపోతారు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. రోడ్డు పైన ఎక్కువ మంది లేరు, కొంతమంది క్రిమినల్స్ ఉన్నారు. అలాంటప్పుడు ఈ ఇద్దరు మహిళలు అక్కడ కనిపిస్తే ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రమాదం? ఆబ్వియస్లీ రివీలింగ్ బట్టలు వేసుకున్న అమ్మాయికే కదా. ఇప్పుడు మీలో కొందరు అంటారు, అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అబ్బాయిలకు నేర్పండి, సివిక్ సెన్స్ నేర్పండి, తమను తాము ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్పండి అని. ఎస్, అది వ్యాలిడ్ పాయింట్. అబ్బాయిలకు నేర్పించాలి. కానీ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఎంత నేర్పినా అది ఎక్కదు. అండ్ ఇలాంటి వాళ్ళు అన్ని దేశాల్లో, అన్ని ప్లేసెస్లో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నేను అమ్మాయిలు ఇలాంటి బట్టలు వేసుకోకూడదు అని చెప్పట్లేదు. కానీ మీరు వెళ్ళే ప్లేస్, ఉండే పరిస్థితులు ఇలాంటి మోడర్నైజేషన్కి కంపాటబుల్ కాకపోవచ్చు అని చెప్తున్నాను. ఉదాహరణకి మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి ఏరియాస్లో అందరూ ఎంప్లాయీస్ ఉంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. అక్కడి అమ్మాయిలు కాస్త మోడర్న్గానే బట్టలు వేసుకుంటారు. కొందరు రివీలింగ్ బట్టలు కూడా వేసుకుంటారు. అక్కడ వాళ్ళను ఎవరు ఏమీ అనరు, ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఆ ప్లేస్లో అటువంటి ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ క్రియేట్ అయింది. కానీ సేమ్ ఇలాంటి కాస్త రివీలింగ్ బట్టలు వేసుకొని మీ గుండె మీద చేసి చెప్పండి, మీరు పాత బస్తీకి వెళ్ళగలరా? హైదరాబాద్లోని మాస్ ఏరియాస్లో ఇలాంటి డ్రెస్సులు వేసుకొని తిరగగలరా? అదేంటి బ్రదర్, నువ్వు మళ్ళీ అమ్మాయిల డ్రెస్ మీదకే వస్తున్నావు, అమ్మాయిల్ని ఇలాంటివి వేసుకోవద్దు అంటున్నావు అనుకోకండి. నేను మీరు వేసుకునే బట్టలకు అగెన్స్ట్ కాదు, మీకు నచ్చింది వేసుకోండి. కానీ మీరు వెళ్ళే ప్లేస్ సేఫ్ కాదు. అక్కడ ఉన్న ప్రజలు కొండాపూర్, గచ్చిబౌలి లాగా ఓపెన్ కాదు. కాబట్టి మీకు అక్కడ ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది అని సజెషన్ ఇస్తున్నాను. సేమ్ ఇదే కాన్సెప్ట్ పైన అమెరికా, ఇతర వెస్టర్న్ దేశాల్లో అమ్మాయిలు వాళ్ళకు నచ్చినట్టుగా బట్టలు వేసుకుంటారు, బికినీలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అయినా కూడా వాళ్ళకు అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆ దేశంలో అక్కడి ప్రజలు ఆ విధంగా ఎవాల్వ్ అయ్యారు. అక్కడ మోడర్నైజేషన్ అంతగా జరిగింది. అలా అని మన దేశంలో జరగలేదు అని చెప్పట్లేదు. 1990 సమయంలో అమ్మాయిలు ఇదిగో ఈ విధంగా లంగా జాకెట్లు, లంగా ఓనీలు, పెద్ద పెద్ద పంజాబీ డ్రెస్సులు వేసుకొని తిరిగేవారు. ఆ టైంలో ఎవరైనా అమ్మాయి జీన్స్ వేసుకుంటే ఆమెను ఒక రకంగా చూసేవారు, కింది నుంచి పైదాగా చూసేవారు. కానీ ఇప్పుడు అదంతా పోయింది కదా. ఇప్పుడు అమ్మాయిలు చాలా ఓపెన్గా జీన్స్, టీషర్ట్, వాళ్ళకు నచ్చిన బట్టలు వేసుకుంటున్నారు కదా ఎంతో అంత. మన దేశంలో కూడా ఈ వెస్టర్న్ దేశంలో లాగా ఓపెన్ సొసైటీ క్రియేట్ అవుతుంది. కానీ దానికి టైం పడుతుంది. ఎలా అయితే 1990 నుంచి 2025 వరకు సమాజంలో మార్పు వచ్చిందో, మహిళలకు ఎక్కువ ఫ్రీడమ్ వచ్చిందో, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కల్చర్ మన దేశంలో వస్తుంది. అందులో డౌటే లేదు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా అమెరికా, యూరోప్లో అమ్మాయిలు వేసుకుంటున్నట్టుగా ఇక్కడ వేసుకుంటాను అంటే అది మీ ఇష్టం. కాకపోతే మన దగ్గర పరిస్థితులు ఆ ట్రెండ్కి అనుగుణంగా ఇంకా ఏర్పడలేదు అని చెప్తున్నాను. మీరు గోవాకు వెళ్తే అక్కడ నచ్చినట్టుగా బట్టలు వేసుకోవచ్చు, బీచ్లో బికినీ వేసుకుని తిరగవచ్చు, ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఆ ఏరియాలో అది నార్మలైజ్ అయిపోయింది. మన దగ్గర కూడా హైదరాబాద్, అమీర్పేట్లో మీరు ఈ విధంగా బికినీ వేసుకొని తిరగవచ్చు. కానీ మిమ్మల్ని కాస్త డిఫరెంట్గా చూస్తారు. ఎందుకు?
మన ప్రజలు అంత ఓపెన్ అవ్వలేదు. కాబట్టి దాంతో మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం సజెషన్. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే ప్రజెంట్ మన దేశంలో అన్ని ప్రాంతాల్లో మహిళలు ఈ విధంగా మోడర్నైజ్డ్ బట్టలు వేసుకునే పరిస్థితులు లేవు. మనం మెల్లమెల్లగా అక్కడికి వస్తున్నాము, కానీ ఇంకా రెడీగా లేము. మీరు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పూణే అండ్ మన హైదరాబాద్లోని పాష్ ఏరియాస్కి వెళ్తే అక్కడ అమ్మాయిలు చాలా ఫ్రీగా వాళ్ళకు నచ్చిన బట్టలు వేసుకుంటారు. కానీ మిగతా ప్లేసెస్లో, రూరల్ ఏరియాస్లో ఉండే ప్రజల్లో అంతటి యాక్సెప్టెన్స్, అంతటి ఓపెన్నెస్ ఇంకా రాలేదు. అందుకే మహిళల బట్టల పట్ల ఇలాంటి వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత రావడం కరెక్ట్ కాదు, కానీ సజెషన్ ఇవ్వడంలో తప్పు లేదు. ఇక్కడ శివాజీ గారు మాట్లాడిన ఈ మాటల్ని తీసేస్తే సజెషనే ఇచ్చారు అనిపిస్తుంది. చివరగా ఈ వీడియో చూస్తున్న సాధారణ అమ్మాయిలందరికీ చెప్తున్నాను, మీరు ఈ సినిమా యాక్టర్ల మాటలు నమ్మి మోసపోకండి. ఉదాహరణకి అనసూయ గారు, ఇది నా బాడీ, నా ఇష్టం, నేను ఏదైనా వేసుకుంటాను అని చెప్తున్నారు. అది 100% నిజం. కానీ ఇలాంటి మాటలు కేవలం ఈమెకు మాత్రమే సూట్ అవుతాయి, లేదా ఈమె పొజిషన్లో ఉన్న వాళ్ళకు సూట్ అవుతాయి. వీటితో ఈమెకు బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే ఈమె ఒక సెలబ్రిటీ. ఇలాంటి మోడర్న్ బట్టలు వేసుకోవడం తన ప్రొఫెషన్కి హెల్ప్ అవుతుంది. ఇలాంటి బట్టలు వేసుకోవడంలో తప్పు లేదు, అది ఆమె ఇష్టం. అండ్ ఆమె ఇలాంటివి చాలా ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో వేసుకుంటుంది. ఉదాహరణకి ఆమె ఇలాంటి బట్టలు వేసుకొని ఎక్కడికి వెళ్తుంది? షూటింగ్ చేసే ప్లేసెస్లో వెళ్తుంది, తన సినిమా సర్కిల్లో ఉంటుంది. అండ్ తన చుట్టూ ఆల్వేస్ సెక్యూరిటీ ఉంటారు, కాబట్టి ఆమెకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ఈమె విదేశాలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు, కాబట్టి అక్కడ ఆమెకు నచ్చినట్టుగా ఉంటారు. అక్కడి కల్చర్కి తగ్గట్టుగా బట్టలు వేసుకొని ఉంటారు. దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. కానీ ఆమెను మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని సేమ్ ఇలాంటి మోడర్న్ బట్టలు వేసుకొని మీరు మీ ప్లేస్లో తిరుగుతాను అనుకుంటే మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వేసుకోకూడదు అని చెప్పట్లేదు, అది మీ ఇష్టం. కాకపోతే ఆమె ఉండే ఎన్విరాన్మెంట్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్, సేఫ్. కానీ మీరు ఉండే ప్లేస్ ఎంతవరకు సేఫ్? జస్ట్ ఇమాజిన్ చేయండి, ఈమెను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక రిమోట్ విలేజ్లో ఉండే అమ్మాయి ఇలాంటి బట్టలు విలేజ్లో వేసుకుంటే ఇబ్బంది పడుతుందా లేదా? ఎందుకంటే అక్కడి ప్రజలు ఇంకా అంత ఓపెన్గా లేరు, దానికి టైం పడుతుంది. అదే విలేజ్లో ఉన్న అమ్మాయి బాగా చదువుకొని లైఫ్లో ఎంతో అంత అచీవ్ చేసి హైదరాబాద్లోని కాస్త మోడర్న్ ఏరియాస్ అయిన గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ప్లేసెస్లో ఉద్యోగం చేస్తూ మోడర్న్ బట్టలు వేసుకుంటే ఎవ్వరు పెద్దగా అబ్జెక్షన్ చెప్పరు, ఎందుకంటే ఆ ప్రాంతంలో అది ఆల్రెడీ యాక్సెప్టబుల్. బై ద వే, హైదరాబాద్కి వచ్చి ఇలాంటి బట్టలు వేసుకోవడానికి లైఫ్లో సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు. విలేజ్లో కాకుండా హైదరాబాద్లోని ఇటువంటి ఏరియాస్లో వేసుకుంటే ఎవరు పట్టించుకోరు అని చెప్తున్నాను. ఇక చిన్మయ్య గారి విషయానికి వస్తే ఈమె అండ్ ఈమె హస్బెండ్ ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు. వీళ్ళు చేసే సినిమాలు కూడా ఆల్మోస్ట్ ఇలాంటి కాన్సెప్ట్తోనే ఉంటాయి. కాబట్టి ఇలాంటి కాంట్రవర్సీలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళకు చాలా రకాలుగా బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళ ట్రాప్లో పడకండి. మీకు నచ్చినట్టుగా బట్టలు వేసుకోండి, నచ్చినట్టుగా ఉండండి. కాకపోతే చుట్టుపక్కల పరిస్థితులు గమనించండి, దానికి అనుగుణంగా మీ లైఫ్ని ప్లాన్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, అమ్మాయిలను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటివి వేసుకోకూడదు అని చెప్పే అధికారం ఎవరికి లేదు. అండ్ అమ్మాయిలు కూడా అబ్బాయిలకు చెప్పకూడదు. ఎవరు ఎవరి గురించి చెప్పడానికి లేదు. ఎవరి ఫ్రీడమ్ వాళ్ళది, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండొచ్చు. కాకపోతే మీ ఫ్రీడమ్ వేరే వాళ్ళ ఫ్రీడమ్ని హ్యాంపర్ చేయకూడదు, ఇంపాక్ట్ చేయకూడదు. అప్పటిదాకా మీకు ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉండవు. మొత్తంగా ఇవి ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్న విషయాలు. ఐ నో ఇందులో కొన్ని విషయాలు కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. మీకు నచ్చని విషయం నేను ఏదైనా మాట్లాడి ఉంటే కింద కామెంట్లో చెప్పండి. నేను దాన్ని చూస్తాను, తెలుసుకుంటాను. నాకు కూడా రాంగ్ అనిపిస్తే శివాజీ గారిలాగా నేను కూడా సారీ చెప్తాను. అండ్ చివరగా ఇది చాలా ఇంపార్టెంట్, మన దేశం గురించి, భారతదేశం గురించి నిజాలు తెలియకుండా తక్కువ చేసి మాట్లాడకండి. సొంత దేశాన్ని అవమానిస్తూ మాట్లాడకండి. ఎవరైనా మాట్లాడితే అస్సలు వదలకండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.